గురవే సర్వలోకానాం విషజే భవరోగిణః నిదయే సర్వవిద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః. శ్రీమద్వికనస గురవే నమః. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 13/7/2023 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష ఏకాదశి గురువారం. ఏకాదశి రాత్రి 8:19 వరకు, నక్షత్రం కృత్తికా నక్షత్రం రాత్రి 11:21 వరకు, వర్జ్యం ఉదయం 11:17 నుండి 12:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి 10:07 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:07 నుండి 3:59 వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 5:36, సూర్యాస్తమయం 6:35. అమృత గడియలు రాత్రి 8:56 నుండి 10:32 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:05 వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 3 గంటల నుండి 4:30 వరకు సాయంకాల శుభ సమయం. ఈరోజు యోగాల్లో శూలయోగం అని చెప్పి ఈరోజు మధ్యాహ్నం 12:20 వరకు ఉంది. భావము ఉదయం భావ అనేటువంటిది ఉదయం 8:40 వరకు. బాలవ అనేటువంటి కరణం మనకు రాత్రి 8:19 వరకు కూడా ఉంది. ఏకాదశి గురువారం కాబట్టి అన్ని కార్యాలకి విశేషమైనటువంటిది. ఆషాఢ మాసంలో ఏకాదశి కాబట్టి చాలా విశేష శక్తివంతమైన ఏకాదశి కాబట్టి ఇది కూడా మనం ఆచరించడం, ఉపవాసంగా ఉండడం, శ్రీమన్నారాయణమూర్తిని మహాలక్ష్మి సమేతంగా ఆరాధన చేయడం, దర్శించడం కూడా విశేషమైన శక్తినిస్తుంది అని చెప్పడం జరుగుతోంది. అన్ని కార్యాలకి ఈరోజు చాలా అనుకూలం. చతుర్థోధ్యాయులు కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారు ఈరోజు చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రథిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. త్యక్త్వా కర్మఫలసంగ నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యాభిప్రవృత్తోసి నైవ కించిత్ కరోతి సహ. సమస్త కర్మలన్నీ కూడా వాటి ఫలితాలను సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మ యందే నిత్యతృప్తుడై ఉండేటువంటి పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడై ఉన్నప్పటికీ వాస్తవంగా వాటి కర్మలకు కర్త కాడు. అంటే నేనే చేస్తున్నాను, ఈ పూజ నేనే చేయించాను, ఈ గుడి నేనే కట్టించాను, ఈ గంట నేనే కొన్నాను, ఈ ఫ్యాన్ నేనే కొన్నాను, నేనే దానం చేశాను ఎవరైతే చెప్పుకుంటూ ఉంటారో వాడి కర్త అయిపోతారు ఆ కార్యక్రమానికి. ఆ దానం నేనే చేశానంటే అహంకారం అన్నమాట. ఇది భగవంతుడు చేయించాడండి, ఈ గుడి నేను కట్టించాను, ఈ దానం నేను చేయలేదు, భగవంతు స్వామి చేయించాడు అన్నాను అనుకోండి, ఆ కర్మకు వాడి కర్త కాదన్నమాట. ఇందులో అంతరార్థం ఎంత బాగుందో చూడండి. ప్రతిదీ మనం ఏం చేసుకుంటాం, నేనే చేశాను, నేను 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 అనే భావం వస్తూ ఉంటుంది. అది తొలగాలని కృష్ణ పరమాత్మ కర్తగా నువ్వు ఉండకు, నేనున్నాను ఇక్కడ కాబట్టి నువ్వు నేను చేయించాను, భగవంతుడు చేయించాడనే భావన నీ మీద పెట్టుకో కర్తవ్యాన్ని. అలా పెట్టుకుని నువ్వు కర్తవ్యం అయిపోతున్నావు కర్మకి. కాబట్టి అలా కాకుండా ఉండమని చెప్పి కృష్ణ పరమాత్మ అతి రహస్యాన్ని కర్మల గురించి ఎంత బాగా తెలియజేశారో చూడండి. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం.